అండి ఈ మధ్యనే వైకాపా నాయకులు ప్రెస్ మీట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి మేము కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళం, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు పెట్టేవాళ్ళం. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రెస్లోకి వద్దామని ఒక కారణంతో 2-3 రోజులకు ఒకసారి అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తూ మరి వైకాపా నాయకులు నడుచుకుంటూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఆ నాయకులు చేస్తూ ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దిగ్భ్రాంతికరం అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారి జీవన విధానాలు బాగుండాలి అని దూరదృష్టితో చేయాలని చూస్తారు. ఆ రకమైన దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలా ఉంది కాబట్టే 2014లోనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేయడంతో పాటు ఈ ఎయిర్పోర్ట్ కనుక పెద్దగా ఉంది అంటే ఇక్కడ కార్గో సర్వీసెస్ ఉంటాయి, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఫైనాన్షియల్ అవకాశాలు దొరుకుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆలోచన చేశారు. మరి ఈ రోజున ఈ వైకాపా నాయకులు ఏమంటారండి? ఏమి చేసినా వైకాపా పార్టీ చేసిందా? 23% పనులు మీరు చేశారా? ఇంకా మిగిలిందంతా ఆటోమేటిక్కా? ఏంటి ఆటోమేటిక్? ఇదంతా కూడా మరి ఈరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రెస్ సోదరులందరూ ఉన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఈ వైకాపా నాయకులు వచ్చి భోగాపురానికి వాళ్ళు శంకుస్థాపన చేశామని, పనులన్నీ వాళ్ళే చేశామని చెప్పడం కూడా మాకు చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అన్న ఆలోచన 2014లో వచ్చింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఆలోచన చేసింది మా పార్టీ. దాని తర్వాత అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరిగే ప్రక్రియలో మీ నాయకుల చేత, మీ కార్యకర్తల చేత, మీ బడాబాబుల చేత కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? ఇదంతా కూడా ప్రజల ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ ఎక్కడ వెళ్ళిపోద్దో అని చెప్పేసి నచ్చిందంతా మాట్లాడడం సబబు కాదు. ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. మీకే కనుక శ్రద్ధ ఉన్నట్లయితే మీ 5 సంవత్సరాల్లో అది పూర్తి అయిపోయి ఉండేది. కానీ మీకు ఎక్కడా కూడా శ్రద్ధ లేదు. ఈరోజు నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంతా కూడా మీరే చేశామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అక్టోబర్ 5, 2015లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం వచ్చి ఏమేం మాట్లాడారు? అసలు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు? అవునా కాదా? 20 నాటికల్ మైల్స్ మాత్రమే ఉంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రకారం 150 నాటికల్ మైల్స్ ఉంటే తప్ప ఎయిర్పోర్ట్ రాకూడదన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ 980 ఎకరాల్లో మాత్రమే ఉందన్నారు.
బొంబాయి ఎయిర్పోర్టు 1500 ఎకరాలకు మించి లేదన్నారు. కోయంబత్తూరు ఎయిర్పోర్టు 1000 కన్నా తక్కువ అన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవీ వాళ్ళ దగ్గర ఉంది, అది 1000 ఎకరాల్లో ఉందన్నారు. ఆ నేవీ వాళ్ళ దగ్గర లాక్కోవచ్చు కదా అన్నారు. ఇవన్నీ మీరు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అడ్డుకట్ట వేద్దామని ఆ రోజు చూసి ఈ రోజున మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సబబు కాదు. మీ మాటల ప్రకారమే 23% మాత్రమే మీరు పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 75% మేము పూర్తి చేస్తాం. ఇప్పుడు దీని ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి మేలు చేకూరుస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. ఇది ఏదైతే ఉందో మీరు భోగాపురం ఎయిర్పోర్టు మీద రిపీటెడ్గా మాట్లాడడం మాత్రం మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్లుగానే మాకైతే అనిపిస్తుంది. చాలా క్లియర్గా క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా తేట తెల్లంగా ఉంది. మా కోసం కాదు కానీ మీ మంచి కోసం, మీ విలువ తగ్గించుకోకుండా ఉండడం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఆపుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కసారి ప్రెస్ సోదరులందరికీ కూడా మరి ఇది ఆన్లైన్లోనే దొరికిందండి, నేను పెట్టుకున్నది కూడా కాదు. ఇండియా చట్టము ఇంకొకటి ఏం చెప్తాయనంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్కు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే 150 పక్కన బొత్స గారు ఉన్నారు, కోలగట్ల గారు ఉన్నారు, మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉండదు. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడి నుంచి భూములు తీసుకొని పోవాలట. ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టుకు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్కి సంబంధించిన భూములే. దాదాపుగా 1000 ఎకరాలు ఉంది. ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అని అంటే మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై, తమిళనాడు. చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ కేవలం 1280 ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కేరళ క్యాపిటల్, కేరళకు రాజధాని కొచ్చిన్ లో ఎయిర్పోర్ట్ ఉంది. 800 ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. బాంబే, దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి. ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే. చివరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చాడని అందరికీ తెలిసే కదా, గుజరాత్ నుంచి. ఆ గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. 960 ఎకరాలలో గుజరాత్ లో ఎయిర్పోర్ట్ ఉంది. అహ్మదాబాద్ లో పక్కన విశాఖపట్నం ఉంది. అదండి పరిస్థితి. కాబట్టి వీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఏముంది అని చెప్పిన వీరు ఈ రోజున 23% చెప్పామని కూడా చెప్పుకుంటూ క్రెడిట్ అంతా మాదే అని చెప్పడం సబబు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.